నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఉక్రెయిన్తో తాము చేస్తున్న యుద్ధంలో పాశ్చాత్య దేశాల జోక్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. ఇది ఇట్లాగే ఆ పాశ్చాత్య దేశాలు కొనసాగిస్తే మాత్రం తనకు కూడా మిత్రదేశాలున్నాయి, ఆ మిత్రదేశాలు తన కోసం నిలబడతాయి, ఆ మిత్రదేశాలుతో ఖచ్చితంగా మీపై దాడులు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. జర్మనీ తన ఆయుధాలను ఉక్రెయిన్కు అప్పచెప్తోంది, ఉక్రెయిన్ ఆయుధాలను ప్రయోగిస్తుందని కూడా కీలక ఆరోపణలు చేశారు పుతిన్. ప్రమాదకరమైన చర్యగా దీన్ని అభివర్ణించారు. ఒక రకంగా జర్మనీకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు పుతిన్. 5వ సారి దేశ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పుతిన్ తొలిసారి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జర్మనీది మాపై ప్రత్యక్ష దాడి అన్నారు పుతిన్. జర్మనీ తమ ఆయుధాల ప్రయోగాన్ని నిలువరించకపోతే తాము ఇతర దేశాలకు దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల అస్త్రాలను సరఫరా చేస్తామని కూడా పుతిన్ అన్నట్లుగా తెలుస్తుంది. తద్వారా పాశ్చాత్య దేశాల్లోని లక్ష్యాలపై దాడి చేసేందుకు ఇక తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తానని కూడా చెప్పేశారట. జర్మనీ కవ్వింపు చర్యల వల్ల మొత్తం అంతర్జాతీయ భద్రతకే ముప్పు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పెద్ద మార్పేమీ ఉండదని పుతిన్ ఈ మీడియా సమావేశం వేదికగా స్పష్టం చేయడం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అగ్రరాజ్య ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా వాళ్లతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారట. ట్రంప్ దోషిగా తేలడంపై కూడా ఆయన స్పందించారట. అంతర్గత రాజకీయ పోరులో భాగంగా న్యాయ వ్యవస్థను ఉపయోగించుకున్న ఫలితమేనని పుతిన్ వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్ర ప్రయోగంపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు పుతిన్ చేసినట్టుగా తెలుస్తుంది. అణ్వస్త్ర ప్రయోగాలపైన పుతిన్ స్పందించారు. తాము ఎప్పుడూ ముందస్తుగా అణుబాంబులను ఉపయోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో కొంత అటు ఉక్రెయిన్ కానీ ఇటు ప్రపంచ దేశాలు కానీ కొంత ఊపిరి తీసుకున్నట్టుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఇతర దేశాలు తమ భద్రతకు ముప్పు తలపెడితే మాత్రం ఎలాంటి చర్యలకైనా తాను వెనకబడబోనని తేల్చి చెప్పారు. ఇక ఉక్రెయిన్తో యుద్ధం వల్ల తాము ఏం కోల్పోయామో చెప్పలేమని అనటం ఈ మీడియా సమావేశం వేదికగా ఒక కీలక చర్చకు దారితీసింది. ఇక ఉక్రెయిన్ సైనికులు 5 అధికంగా మరణించారని కూడా పేర్కొన్నారు. ఉక్రెయిన్ వద్ద 1300 మంది రష్యా సైనికులు బందీలుగా ఉన్నారని కూడా పుతిన్ చెప్పారు. ఏది ఏమైనా పాశ్చాత్య దేశాలు యుద్ధంలో జోక్యం తగ్గించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.